ఆంధ్రప్రదేశ్ పాలనలో కీలకమైన వ్యవస్థగా ఉన్న గ్రామ సచివాలయ ఉద్యోగులు ఇప్పుడు పోరుబాట పట్టారు. తమ న్యాయపరమైన సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ప్రభుత్వాన్ని దశలవారీ ఆందోళనకు సన్నద్దమవుతున్నారు. ముఖ్యంగా వాలంటీర్ల విధులను తమకు కేటాయించడంపై వీరు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ గ్రామ సచివాలయ ఉద్యోగుల ప్రధాన డిమాండ్లేంటి, వారి పోరాటం ఎలాంటి మలుపులు తీసుకోబోతుంది అనేది ఇప్పుడు ప్రజల్లో ఆసక్తిగా మారింది. గ్రామ సచివాలయం కేంద్రంగా సుమారు 13 శాఖల సిబ్బంది పనిచేస్తున్నారు. వీరు తమ శాఖ పనులను కాకుండా డోర్ టు డోర్ సర్వేలు, పింఛన్ల పంపిణీ వంటి వాలంటీర్ల విధులను అదనంగా కేటాయించడంపై కొంతకాలంగా తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. అంతేకాకుండా పంచాయతీ సెక్రటరీ మొదలు ఎంపీడీఓ వరకు అన్ని శాఖల అధికారుల అజమాయిషీ కొనసాగడం పట్ల కూడా ఉద్యోగులు విసుగు చెందారు. తమ సమస్యల గురించి పలు దఫాలు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా సమస్య పరిష్కారం కాకపోవడంతో వీరిప్పుడు ఆందోళన బాటపట్టారు. అదనపు పనులను పూర్తిగా తొలగించాలని, తమ వేతనాలను మాతృ సంస్థలే చెల్లించేలా చర్యలు చేపట్టాలని వీరు డిమాండ్ చేస్తున్నారు. సచివాలయ ఉద్యోగుల జేఏసీ తాజాగా పలు కీలక నిర్ణయాలను ప్రకటించింది. తమ ప్రధాన డిమాండ్లలో నోషనల్ ఇంక్రిమెంట్లు, అరియర్స్ తక్షణమే మంజూరు చేయాలని కోరారు. దీనితో పాటు తమ సమస్యలు పరిష్కరించకపోతే అక్టోబర్ 1న తాము సామాజిక పెన్షన్లను పంపిణీ చేయబోమని జేఏసీ రాష్ట్ర స్థాయిలో నోటీసు ఇచ్చింది. ఆందోళనలో భాగంగా ఇప్పటికే కొన్ని జిల్లాల్లో ఉద్యోగులు తమ నిరసనను వ్యక్తం చేస్తూ అధికారిక వాట్సాప్ గ్రూప్ నుంచి ఎగ్జిట్ అయ్యాయి. ప్రకాశం వంటి జిల్లాలో కూడా ఈ తరహా పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఈ నెల 10వ తేదీన విజయవాడ మార్చ్ నిర్వహిస్తామని జేఏసీ ప్రకటించడంతో ఈ పోరాటం ఇప్పుడు రాష్ట్ర స్థాయిలో సంచలనంగా మారింది. గ్రామ సచివాలయ వ్యవస్థ పాలనలో అత్యంత కీలకమైనది. స్థానిక ఎన్నికలు కూడా సమీపిస్తున్న తరుణంలో సచివాలయ ఉద్యోగులు ఆందోళన బాట పట్టడం ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడిని పెంచుతోంది. ఒకవేళ ఉద్యోగులు పెన్షన్ల పంపిణీని నిలిపివేస్తే అది నేరుగా ప్రజలపై ప్రభావం చూపుతుంది. అందుకే ప్రభుత్వం వేరే విషయంలో ఏ రకంగా స్పందిస్తుంది, జేఏసీతో చర్చలు జరిపి సమస్యలను పరిష్కరిస్తుందా లేదా అన్నది ఇప్పుడు అత్యంత కీలకంగా మారింది.